ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టూకు ఇప్పుడున్న 2 స్టార్స్ సరిపోవడం లేదా? మరింత స్టఫ్ కోసం ఇంకో 2 స్టార్స్ ను తీసుకొచ్చే పనిలో పడ్డారా? జస్ట్ 250 కోట్ల సినిమాను ఎందుకింత మల్టీ స్టారర్ గా తయారు చేస్తున్నారు? తారక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 సెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ పార్ట్ షూట్ లోకి జాయిన్ కాబోతున్నాడు. 2 హీరోలు పాల్గొనే యాక్షన్ బ్లాక్స్, ఒక మాసివ్ సాంగ్ ను ఇందులో షూట్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఇందుకు ప్రిపేర్డ్ గా ఉన్నాడు. హృతిక్ తో ఆల్మోస్ట్ ఈక్వల్ గా తారక్ కు ఇందులో స్పేస్ ఇస్తున్నారు. ఇక వార్ 2 సినిమాను కేవలం ఈ 2 స్టార్స్ తోనే కాకుండా ఇంకో 2 స్టార్స్ ను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయాలని అయాన్ ముఖర్జీ చూస్తున్నాడట. అందులో సల్మాన్ ఖాన్ ఒకరని తెలుస్తోంది. కాసేపు ఉండి వెళ్లిపోయే ఆ పాత్రకి కండల వీరుడైతేనే కరెక్ట్ అనే ఆలోచనలో అయాన్ ముఖర్జీ ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సల్మాన్ వార్ 2లో నటించాల్సొస్తే అది తారక్ కోసమే అవుతుంది తప్ప హృతిక్ కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. సల్మాన్ ఖాన్ తో పాటు క్యామియో అపిరెన్స్ గా రాబర్ట్ ఫేమ్, ధ్రువ సర్జా పేరు కూడా వినిపిస్తోంది. బట్ అది పాసిబుల్ కాదని మనకి తెలుసు. ఎందుకంటే ధ్రువ్కు అంతటి క్రేజ్ లేదు, మార్కెట్ అంతకంటే లేదు. అలాంటి నటుడికి వార్ 2లో ఎందుకు స్క్రీన్ స్పేస్ ఇస్తారు చెప్పండి? ఏది ఏమైనా వార్ 2 మరింత మైలేజ్ పెంచడం కోసం అయాన్ ముఖర్జీ తెలివిగా ఆలోచిస్తున్నాడు. సౌత్ డైరెక్టర్స్ ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో సీనియర్ హీరోను తెచ్చి సినిమాకి మార్కెట్ పెంచినట్లు అయాన్ కూడా అలాంటి స్ట్రాటజీని అమలు చేస్తున్నాడేమో అనిపిస్తోంది.